ప్రియులారా, దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఈ 10వ రోజుని 10 రోజుల నుండి మనం యేసు ప్రభు గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఎందుకు యేసును గురించి తెలుసుకోవాలి అంటే, మనం యేసును గురించి తెలుసుకుంటాం అంటే మన గురించి మనం తెలుసుకోవటం. గమనించండి, మీరు వినేసి విడిచిపెడితే మీకు తర్వాత ఎవరో చెప్పరు. నీ జీవితం ఎలా ఉన్నదో చూసుకోవాలంటే నువ్వు బైబిల్ చదవాలి. మనం రేపు ఏమవుతుందా, మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి ఏం జరగబోతుందా, దాన్ని ఎలా తప్పించుకోవాలా, ఎలా ఆశీర్వదించబడాలా, మీ అన్నీ తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని తప్పకుండా ఎక్కువగా చదవాలి. నేను ఏదో కొంచెం చెప్తున్నాను మీకు, 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు మీరు ఎంతైనా చదవచ్చు. ధ్యానించండి, వాక్యంతో నిండిపోండి. ఏదైతే తిరిగి 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 చదువుతామో అదే మన మనసులో ఉండిపోద్ది. నేను యవ్వన వయసులో సండే స్కూల్, యాక్చువల్లీ చెప్పాలంటే సండే స్కూల్లో నాకు కొన్ని వాక్యాలు ఇచ్చేవారు. 51వ కీర్తనని, యెషయా 53 అని ఇస్తే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చి పొద్దున్న చదివేవాడిని, పడుకునేటప్పుడు చదివేవాడిని, మధ్యాహ్నం చదివేవాడిని. నా బైబిల్ కూడా ఉండేది కాదు. పెన్సిల్ తీసుకుని పేపర్ మీద రాసుకుని జేబులు పెట్టుకుని చదువుకునేవాడిని. నేను పెద్ద భక్తి కట్టుకోపోయినా సరే రోజు అలా చదవగా నేను నిద్రపోయాను కదా. నేను నిద్రపోయినప్పుడు నాకేమని చెప్పారంటే, మందిర్లో నిద్రపోయాడు అనుకోండి, ఎప్పుడైనా ప్రార్థన అయిపోయాక నా పక్కన పడుకున్నాడు, పొద్దున్న లేచి ఏంట్రో బాబు 51వ కీర్తనంతా చెప్పేస్తున్నావు నిద్రట్లో అని చెప్పేవారు. నేనా, నిజంగా నాకు రాలేదు కదా ఇంకా అనేవాడిని. నేను ఎక్కడన్నా అలాగే చేసేవాడిని, మందిరంలో ఉన్నా కానీ ఎక్కడున్నా సరే. నేను అలా నిద్రపోతున్నప్పుడు వాక్యాలు చెప్పేస్తుండేవాడు అంట. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాహచల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోనట్లను బాగా గడుగు. మీరు ఒక్కడ చెప్పగలరా? మీరు 51వ కీర్తన ఒక్కళ్ళు చెప్పగలరా? మీరు చూడకుండా. పాప చెప్పగలదు, ఆయన చెప్పగలడు, ఇంక మీరు ఎవరైనా చెప్పగలరా? నువ్వు చెప్పగలవా? మీరు ఎవరైనా చెప్పగలరా 51వ కీర్తన? దయచేసి చూడకుండా 51వ కీర్తన, యెషయా గ్రంథం 53. ఈ 2 రోగాలు, మరణాలు, తెగుళ్ళు రాకుండా మనం ఏ తప్పు చేసినా ఈ 2 కీర్తనలను కంఠస్థం చేసి చదువుతున్నప్పుడు లేక మాట్లాడుతున్నప్పుడు వెంటనే దేవుడు మనల్ని క్షమించేస్తాడు. ఫస్ట్ కీర్తన ఏంటంటే క్షమించుతాడు దేవుడు మనం చేసే ప్రతి తప్పులు. యెషయా గ్రంథం 53 ఏంటంటే మనల్ని స్వస్థపరుస్తాడు. 91 ఏంటంటే మన కాపుదలు ఇస్తాడు. 103 ఏంటంటే మనకు ప్రతి చిన్న విషయంలో ఆయన చేసిన దాన్ని మనం స్తుతించాలి. అంతేగాని స్తుతించకుండా ఉండకూడదు. కష్టమున్నా స్తుతించాలి. ఈ బాధలు కొన్నిసార్లు నేను ఎక్కువ కష్టాలు, బాధలు అన్నీ వస్తే వీటన్నిటిని బట్టి నీకు వందనాలు, నువ్వు తీసిపోతే ఇంకా గొప్ప వందనాలు అనేవాడిని దేవుడిని. నాకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే మన ప్రతి విషయంలో అలా చేసేసరికి వీడి కష్టాల్లో కూడా దేవునికి స్తోత్రం అంటున్నాడు, సైతాండు ఆడే పారిపోతాడు. తెలుసుకోండి మీరు ఈ సత్యాన్ని. అందుకే స్తుతి అంటే అంత గొప్పది. వీడు ఇంత బాధ వచ్చినా, జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, వీడికి అన్ని ఆటంకాలు ఉన్న తెగ చదువుతున్నాడు వీడు బైబుల్. వీడి వల్ల లాభం లేదని పారిపోతాడు సైతాన్ గాడు. మన బలహీనం అయ్యాక బైబుల్ ఎక్కువ చదవలేం, ప్రార్థన ఎక్కువ చేయలేం. చెయ్యగా యేసయ్యా, నాయన తండ్రి, నా రక్షకుడా, నా యేసయ్యా, నీ రక్తంతో కడుగు, నీవే దిక్కు, క్షమి, ఇలా ఇప్పుడైతే ప్రార్థన చేస్తుంటారు సాతాను నిలబడలేడు, వెళ్ళిపోతాడు అక్కడ. ప్రియులారా, మరి సిలువ ధ్యానమును, యేసుక్రీస్తు సిలువలో పొందినటువంటి శ్రమల ద్వారా ఈరోజు మనం క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నామని గ్రహిస్తూ, దీనిని బట్టి మనం ఆయన్ని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఆయన మాట వినవలసి ఉన్నది, ఆయనకు లోబడవలసి ఉన్నది, ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వవలసి ఉన్నది. అది మనం తెలుసుకోవాలి. యేసయ్య ఎవరో, ఆయనకి నాకున్న సంబంధం ఏంటి? భార్యాభర్తలకున్న సంబంధాలు మీకు తెలుసు, మీ బంధువులకి మీకున్న సంబంధం తెలుసు, మీరు ఉద్యోగం చేస్తే మీకు యజమానుడికున్న సంబంధం తెలుసు. నేను చెప్తున్నాను కదా అన్నీని. కాబట్టి మనకి దేవునికి ఏంటి సంబంధం? నాకు ఆయన అక్కర్లేదు, ఆయనతో నా సంబంధం లేదు. ఏదన్నా అవసరం వస్తే అప్పుడు వచ్చి కూర్చుంటాను, ప్రార్థన చేస్తాను అని అన్నాడు అనుకోవద్దు. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని సృష్టించింది యేసయ్యే. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం, ఒక కారు కొను, ఒక బండి కొను, ఒక వాహనం కొను, ఒక ఫ్రిడ్జ్ కొను, ఒక ఏసీ మిషన్ కొను, రిపేర్ వస్తే ఏం చేస్తాం? ఏం చేస్తారు చెప్పండి? ఏసీ రిపేర్ వస్తే బైక్ రిపేర్ వాడిని పిలిస్తే చేస్తాడా? బైక్ రిపేర్ వాడి దగ్గరికి వాషింగ్ మిషన్ రిపేర్ వాడు చేస్తాడా? చెప్పరే, మాట్లాడరు, చేయడు. ఏ యొక్క పరికరము తయారు చేసిన వాడు లేక దాని మీద నైపుణ్యత సంపాదించిన వాడు ఉంటాడో దాని రిపేర్ను వాడే చేయగలడు. మనలను సృష్టించుటలో నైపుణ్యత కలిగిన వాడు మన యేసయ్య. ఈ ప్రతి ఇసుక రేణువుతో, మట్టి బెడ్డలతో మనల్ని ఎలా చేశాడు ఆయనకు తెలుసు.
మనకి ఏ విధముగా మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే లోపల మనకి ఎన్ని రోగాలు వస్తాయో ఆయనకి తెలుసు. అవి ఎలా తగ్గించాలో ఆయనకి తెలుసు. మనిషికి ఎంత ఆయుష్ ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు తీసేయాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు బ్రతికించాలో ఆయనకి తెలుసు. మనం అడిగినవి కూడా ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. మన కన్నీళ్ళు ఎప్పుడు తుడవాలో తెలుసు. మనం తుడిచేయమంటే తుడిచేయడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. నన్ను బలపరిచేయి అంటే మనం అడిగితే బలపరచడం ఆయనకి తెలుసు. మనం అడగక్కర్లేదు. అడుగుక మునిపే మీ అక్కర్లో తెలుసు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉన్నావు, వండుకోలేవో, బకెట్ నీళ్లు మోయలేవో, ఆ స్థితి తెలిసిపోయి దేవుడే ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే ఆయన ఆత్మను పంపి నీకు తెలియకుండానే నీకు తెలియని బలం వస్తుంది, నీకు తెలియని శక్తి వస్తుంది, తెలియని ధైర్యం వస్తుంది, తెలియని ఆదరణ వస్తుంది. వస్తుందా మనకు అలాగా? మనం బతుకున్నామంటే, నడుస్తున్నాం, చలిస్తున్నాం, బ్రతుకుతున్నాం, తింటున్నాం అంటే కారణం ఎవరంటే యేసయ్య. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సృష్టించాడు. మనం బొమ్మలం అండి. ఇంకొక మాటలో చెప్పాలంటే పురాతన కాలంలో తోలు బొమ్మలు అట్లా ఆడించేవారు. ఓ తెర కట్టి వెనకాల లైట్ పెట్టి, ముందు లైట్ ఉండదు. ఆ బొమ్మకే కాళ్ళకి, చేతులకి, ఏమండి, తలకాయకి కర్ర పొల్లలు కట్టి వెనకుండి చక్కగా ఎంత బాగా చేస్తాడో. ఒకే మనిషి ఒక్కొక్క మనిషిని కదుపుతాడు. చెయ్యి కదుపుతాడు, కాలు కదుపుతాడు, తలకాయ కదుపుతాడు, వెనకాల నుండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వీడు ఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి ఆ బొమ్మ కదులుతుంది, అది మాట్లాడుతుంది, వెనకాల నుండి చేస్తున్నాడు అంతా. మనం తోలు బొమ్మలు అంటోళ్ళు మర్చిపోయాం. మనం ఈ ప్రాణం ఉందన, బలం ఉందని అనుకుంటున్నాం. మనం ఈ ఊపిరి పోయిందంటే మనం ఎవరో తోలు బొమ్మలమే కదా. ఈ ప్రాణం లేకపోతే తోలు బొమ్మలం కాదా? చనిపోయిన వాడు బొమ్మలు అంటోడు కాదా? మట్టి బొమ్మలము. ప్రాణాన్ని పోసాడు దేవుడు. యేసయ్యను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. యేసయ్యను అసలు విడిచిపెట్టొద్దు. ఆయన అన్యాయం చేయడు. ఆయన వల్ల నీకు జబ్బులు రావు, ఆయన వల్ల మీ ఇంట్లో మరణాలు రావు, ఆయన వల్ల మీ ఉద్యోగాలు రాకపోవటం ఆగిపోలేదు. అది మీ తప్పు, అది మీ దోషం, అది మన దోషం. ఆయన వల్ల కాదు. ఆ మహాప్రభు నామమే గొప్పదే, ఆయన వాక్యం గొప్పదే. యేసు నామం ఎంతో ఘనమైనది. మన ధైర్యపరిచి లేపి బతికించేది. యేసు అన్నాడు పేతురు, మునిగిపోయి చచ్చిపోవలసిన పైకి లేపేశాడు దేవుడు. మనం అర్థం చేసుకోవాలి ఇలాంటివన్నీ. మన ప్రార్థన పెరగాలి. ప్రార్థనలో తగ్గిపోతే రోగాలు వచ్చేస్తాయి. ఎవరైనా సరే, నేనైనా సరే, నేను కట్టవలసినంత భక్తి కట్టకుండా నేను ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? సేవకులకు రోగాలు లేవా? సేవకులకు రోగాలు రావా? దేవుళ్ళ ఎన్ని రోగాలు, ఎంతమంది సేవకులు చనిపోవట్లేదు, ఎంతమంది విశ్వాసులు చనిపోవట్లేదు. అలాగని రోగం వచ్చిన ప్రతివాడు పాపి కాదు. రోగం రాకుండా ఎక్కువ కాలం బతికేసినోడు పరిశుద్ధుడు కాదు. దుర్మార్గులు కూడా 100 సంవత్సరాలు బతుకుదురని బైబిల్లో రాస్తుంది. మరి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేసి ఏంటి, వృక్ష ఆయుష్ అంతా, ఆయుష్ నా ప్రజలకు నేను ఇస్తానన్నాడు దేవుడు. అది కూడా రాసింది. నా జనుల ఆయుష్ వృక్ష ఆయుష్ అంతా ఆయుష్ కలిగి ఉందురు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు దుర్మార్గులు ఎక్కువగానే బతుకుతారు, మంచోళ్ళు ఎక్కువగానే బతుకుతారు. దుర్మార్గులు తొందరగా చచ్చిపోతారు, మంచోళ్ళు తొందరగా చచ్చిపోతారు. పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికి వెళ్తాం? ఏమనుకుంటున్నాం? మన హృదయం ఎలాగుంది? మనం అర్థం చేసుకోవాలి. మనకు యేసయ్య కావాలి. ఏ వంట చేసుకో, పని చేసుకో, ఉద్యోగం చేసుకో, నీ మనసులో యేసయ్య గుర్తుకు రావాలి. అయ్యో, నాతో దేవుడు ఒక్కసారైనా మాట్లాడలేదే, నేను ఒక్కసారైనా స్వరం వినలేదే, నాలో నన్ను దేవుడు అంగీకరిస్తాడా, నేను అడిగినవన్నీ ఇస్తాడా, నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి ఆయన నెరవేరుస్తాడా, నా బిడ్డల విషయంలో, నా ఇంటి విషయంలో, నా వ్యక్తిగత జీవితంలో. మరి నా మనసులోకి వచ్చినవన్నీ దేవుడికి తెలుసు కదా, ఆయన నెరవేరుస్తాడా? నేను ఇంత బలహీనంగా ఉన్నాను, నన్ను బాగు చేస్తాడా? నా ఆయుష్ ఎంత ఇస్తాడో? నా మరణం ఎలాగుంటుంది? నేను ఎంతకాలం బ్రతుకుతాను? ఇప్పుడు నీ కష్టాలు, బాధలు పోతాయా అని నువ్వు మనసులో దేవునితో చెప్పుకోవాలి కదా. మన మనసుతో మాట్లాడతాడు దేవుడు, మన హృదయంతో మాట్లాడతాడు, మన శరీరంలో ప్రతి అవయవంతో కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రతి అవయవంతో దేవుడు మాట్లాడితే అవన్నీ బాగైపోతాయి. ఇప్పుడు ఇలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ముఖ్యం, దేవుని గురించి తెలుసుకోవటం ముఖ్యం. ప్రతి మనిషి కూడా బైబిల్ని ధ్యానించాలి. చదివితే 4 రోజుల్లోనే చదవచ్చు, 6 నెలల్లో చదవచ్చు. ఏమండి, 6 నెలల్లో చదవచ్చు బైబిల్ అంతా. కానీ నువ్వు ధ్యానించు కనీసం ఒక సంవత్సరానికి ఒకసారి బైబిల్ ధ్యానిస్తే మనకు కొన్ని గుర్తుంటాయి. 2వ సంవత్సరం ధ్యానిస్తే కొన్ని గుర్తుంటాయి. ఈ విధంగా ఏం జరుగుతుందంటే తిరిగి ప్రతి సంవత్సరం మనం ధ్యానిస్తున్నప్పుడు అది మనకు క్రొత్తగా ఉంటుంది. నూతన బలం వస్తుంది, ఆయుష్ వస్తుంది, దీర్ఘాయు పెరుగుద్ది, జ్ఞానం పెరుగుద్ది. ఏమండి, కట్టుకున్న గుడ్డతోనే మనం ఎందుకు ఉండలేదండి? గుడ్ల పాత అయిపోతే కొత్త గుడ్లు కట్టుకోవట్లేదా? చెప్పులు అరిగిపోతే కొత్త చెప్పులు వేసుకోవట్లేదా? బలం కోసం, నూతనత్వం కోసం ఎన్ని పాత తీసేసి కొత్తవి కొనట్లేదా?
మరి మన ఆత్మక నూతనత్వం వద్దా? ఎవడైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి. క్రీస్తులో ఉండడం అనగా ఏంటంటే భక్తిలో లోతుగా వెళ్ళిపోవటం. ఎవడైనను నా మాట విని లోతుగా పునాది తవ్వి బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడిని పోలు ఉంటాడు అన్నాడు దేవుడు. లోతుగా తవ్వుకో. లోతుగా తవ్వకుండా ఉంటే అర్థమైంది తెలుసా? నా ఊహ వచ్చినప్పటి నుంచి నేను ఎన్ని అబద్ధాలు ఆడాను, ఎన్ని అబద్ధాలు మాట్లాడేశాను. నా ఊహ వచ్చినప్పటి నుంచి ఎంతమంది హృదయాన్ని గాయపరిచాను. నా ఊహ వచ్చినప్పటి నుంచి నాకు దేవుడిని తెలుసుకోలేదు కదా. నేనేమనుకుంటాను చెప్పనా? నేను 10th క్లాస్ వచ్చే వరకు దేవుడిని తెలుసుకోకుండా అల్లరే పాపము దుర్మార్గుండై కుర్రోళ్ళతో కలిసి చెడిపోయాను. నిన్నెంత గాయపరిచాను ప్రభా. నేనేమైనా పరిశుద్ధుడినా ఈరోజు వచ్చి చెప్పేయడానికి? నేనెంతటోని అయినా ఇక్కడ కూర్చుని వాక్యం చెప్పడానికి? నీ నామం గురించి వచ్చేసరికి తగుదునా? ప్రార్థించడానికి తగుదునా? బోధ చేయడానికి తగుదునా? నా తండ్రి నువ్వు పెట్టే భోజనం తినడానికి తగుదునా? నాకు ఈ ఆరోగ్యం ఇచ్చిన ఆయుష్ పొడిగించడానికి నేను ఎంతటోని? నా వల్ల ఉపయోగం ఏంటి? నేను విమానాన్ని కనిపెట్టానా? నేను కారుని కనిపెట్టానా? నా వల్ల ఎవడన్నా బతకడానికి ఒక మందు కనిపెట్టానా? మనకి ఎందుకండి గర్వం, అహంకారం? వాళ్ళకే లేదు, జ్ఞానవంతులకి లేదు గర్వం, సైంటిస్ట్కి లేదు, డాక్టర్లకు లేదు, లాయర్లకి లేదు, పోలీసులకి లేదు, జడ్జిలకి లేదు, ఎవరికే లేని గర్వం మనకెందుకండి? రాజకీయ నాయకులకి లేదు. క్రైస్తవులకి ఎంత గర్వం తెలుసా? ఏంటో నాకు అర్థం కాదు. ఇది ఒక్క పేద స్థితి నుండి మనలో మెట్టుకు తెస్తే మన కళ్ళు కనబడం. ఎందుకని అలాగా? ఎందుకు గర్విస్తాం మనం? సైతాన్ దాడి. అంచెలంచెలుగా మనం ఏమవ్వాలి తెలుసా? కాధనవంతులం అవ్వాలి. ఎంత ధనవంతులం అవ్వాలంటే మన గిన్నె నిండి పొరలాలి. మన ఇతరులు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మన నీళ్లు తాగి మన ఆహారం తిని బ్రతకాలి. అంత ఆశీర్వాదంగా మారిపోవాలి. అందుకే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. నాకు తెలిసిన వాళ్ళు ఒకసారి మామిడి చెట్టు వేసుకున్నారు. చిన్న చెట్టు వేసుకున్నాక అది చక్కగా కాయలు ప్రతి సంవత్సరం 25 కాయలు అలా స్టార్ట్ అయింది. మొదట్లో 10 కాయల దగ్గర నుండి 25, 50 వచ్చేదాకా ఏం చేశారంటే వాళ్ళే తినేవారు, వాళ్ళే దాచుకునేవారు. 100 కాయ కాసే సమయానికి 4-5 సంవత్సరాలు పోయాక వాళ్ళ బంధువులు చక్కగా మాగేసుకుని తినేవారు. దానికి ఒక సమయం వచ్చింది, పెద్దదైంది. ఒక చెట్టుకి 500, 1000 కాయ దాకా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసుకుంటారు? కొళ్ళబెట్టుకుంటారేంటి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని అమ్మేసుకుంటున్నారు. ఊరికనే ఇవ్వరులే చాలామంది, ఊరికనే ఎంత పంచుతారులే. కానీ ఏదో మనకి ఎంతకో కొంతకు అమ్ముకుంటే అప్పుడు ఏం చేస్తున్నారు? ఆ చెట్టు పండు ఇస్తే బాగుండు, ఇంటే బాగుండు అనుకున్న వాళ్ళు ఎవరు ఇవ్వలేని వాళ్ళకి 10 రూపాయలు ఇట్టన్న పండు కొనుక్కుని, అబ్బాయి ఎంత బాగుంది, ఇలా చెట్టు పండు బాగుందా? ఇప్పుడు ఏమైంది? నువ్వు బహుగా ఫలించావు. నువ్వు వద్దనుకున్న ఫలాలు నువ్వే ఇచ్చేస్తావు ఇతరులకి. నీకు ఎక్కువైపోతే ఇవ్వవేంటి నువ్వు? మీరు బిర్యానీ వండుకున్నా ఏదున్నా మీకు ఎక్కువైపోతే ఆటోమేటిక్గా ఎవరొకరికి పెట్టాలనిపిస్తుంది. అదే క్రీస్తు మనసు. యేసయ్య మనకిచ్చే దేవుడై ఉన్నాడు. అద్భుతంగా మీరందరూ బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. ఇంకా దేవుడు ఏం ఆశపడ్డాడండి? మీకు అదే చెప్తున్నాను. ప్రభువు ఎవరో, ఎందుకు వచ్చాడు, మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? మనం ఆయన మాట వింటామని ప్రాణం పెట్టాడు. మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాట వింటామని, ఆయనకి లోబడతామని, ఆయన మీద జాలి పడతామని. ఆయన మన మీద జాలి పడటం కాదు, మనం దేవుడి మీద జాలి పడే రోజుల్లో ఉన్నాం. మనకు జాలి లేదు దేవుడి మీద. ఆయనకైతే మన మీద జాలి ఉంది, ప్రేమ ఉంది. కానీ మనకంత ప్రేమ లేదు. ఆయన మన మీద జాలి పడినట్లు మనం ఆయన మీద జాలి పడట్లేదు. ఎందుకు జాలి పడాలి? నా దేవుడు ఇంత చేశాడు, నేను ఏం చేస్తున్నాను అయ్యా? అయ్యా నిన్నెంత బాధ పెట్టాను, నిన్నెంత దుఃఖ పెట్టాను నాయన, ఎన్ని శ్రమలు అనుభవించావు నాయన, నా వల్ల కదా నీకు ఈ బాధ. జాలి, దయ, కనికరం, ప్రేమ ఇరుగు పొరుగు వారి మీద చూపిస్తే నాకు చూపినట్టు అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? కాబట్టి ప్రియులారా, మన వాక్యం ప్రతి దినం వినడం ఎంత ప్రాముఖ్యం, చదవటం ఎంత ప్రాముఖ్యం, గై కొనడం ఎంత ప్రాముఖ్యం. ఈ 40 దినాలు మనం ఏం చేస్తున్నామంటే, మనం ఏమి లెంటని ఆచారబద్ధంగా మనం చేయట్లేదు. క్రీస్తుని గురించి తెలుసుకుంటున్నాం. అంటే మన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయనకి మనకున్న సంబంధం గురించి జాగ్రత్తగా నేర్చుకున్నామా, మనకు జ్ఞానం పెరుగుద్ది. పాటించామా, మనకు ఆరోగ్యము, ఆయుష్ పెరుగుద్ది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మాటలు చూసి ముగించేసుకుందాం. ఈ ఒక్క అధ్యాయాన్ని మాత్రమే నేను చెప్తాను, మిగిలినవి రేపు ధ్యానించుకుంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే, దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి ఇక్కడ 2-3 విషయాలను మనం చూస్తాం. 3 అంశాలను మీకు చెప్తాను. మొట్టమొదటిగా 1వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చూస్తామంటే, దాదాపుగా 1 నుండి 10 వచనాల పైన, మరి 13 వచనాల దాకా మనం చూస్తే ఇక్కడ
పెండ్లి కుమారుడు లేక యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా రెండో రాకడలో దిగిరాటం చూస్తున్నాం. నిన్న మనం 24వ అధ్యాయం చూసాం. ప్రమాదాలు, మరణాలు, తెగుళ్ళు, ప్రపంచ అంతం గురించి మాట్లాడుకున్నాం నిన్న. ఏమండి, ప్రపంచము ఇక్కడ అంతమైపోబోతుంటే, దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు ఆ శ్రమల్లో పడి నాశనమైపోతుంటే, మరి దేవుణ్ణి నమ్ముకుని భక్తి కట్టుకున్న వాళ్ళు ఏం చేయాలంట? ప్రభా, ఈ శ్రమల నుండి తప్పించు, నువ్వు వచ్చేస్తున్నావు కదా, నువ్వేది ఎక్కడొస్తావు, ఎప్పుడు వస్తావు, మేము కనిపెడతాను అని సిద్ధంగా ఉండాలట. మధ్యాకాశానికి దేవుడు వచ్చి ఏం చేస్తాడో విశ్వాసంతో సిద్ధంగా ఉన్నోళ్ళు ఎత్తుకెళ్ళిపోతాడు. బయలుదేరితే సిద్ధపాటు లేనోళ్ళు కూడా ఎగిరిపోదామని ట్రై చేస్తున్నారు. భక్తి కట్టలేని వాళ్ళు కూడా భక్తి పరులు అని మనుషులకి చెప్పొచ్చు, కానీ దేవుడు మనకు మార్కులు వేయాలి. పేరు జీవగ్రంథంలో ఉండాలి. మనం ఎవరమో దేవుడికి తెలియాలి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి ముందుండి నడిపించును. మనం అది మర్చిపోతున్నాం. ఆయన స్వరం వినాలి, మనం కూడా స్వరం వినాలి. మారు మనసు పొందాలి, బాప్తీసాలు తీసుకోవాలి, రక్షణ వాగ్దానాలు పొందాలి. మీకు అనుభవాలు ఉన్నాయా ఈ రోజుల్లో? నిజంగా చెప్పండి, అనుభవాలు ఎక్కడున్నాయి? నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ చెప్తాడు, దేవుని రాకడ వచ్చేస్తుంది అనగానే సిద్ధపడ్డారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాకడ చాలా సమీపంగా ఉంది. ఎంత సిద్ధపడుతున్నాం? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు సిద్ధపడ్డారు. ఇక్కడ ఏం చూసామంటే, అందరు కలిసి వెళ్ళారు. ఎప్పుడు తెలిసిందంటే, ఎవడ భక్తి ఎంత ఉందో దేవుడు వచ్చి వెళ్ళిపోయాక తెలిసింది. ప్రభు వచ్చి వెళ్ళిపోయాకే తెలుస్తుంది. అంతవరకు నా భక్తి గొప్ప అంటే నా భక్తి గొప్ప అనే అంటారు ఇక్కడ. ఏ సంఘం అయినా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, ఆయన ఎంత, నేనే గొప్ప, వాళ్ళెంత, మాది గొప్పదే, మా పద్ధతి గొప్పదే, మా ఆరాధన క్రమం గొప్పదే, మా సంఘం గొప్పదే, మేము గొప్పోళ్ళు. అందరూ అలాగ అనుకుంటారు. నేను ఎన్నటికే గొప్పవాడు కాదు. మన యేసయ్య ఒక్కడే గొప్పోడు. మనం పాపులం అండి. చిన్నప్పటి నుంచి ఎన్నో పాపాలు చేసి ఉంటాం. ఈరోజు మారు మనసు పొంది తెల్ల బట్టలు వేసుకునే అవకాశం దొరికింది కదా అనేసి గర్వంగా తలలు పైకెత్తి మనం మాట్లాడవలసిన పని లేదు. వీఆర్ సిన్నర్స్, మన పాపులం. ఆయన దేవుణ్ణే దుఃఖపెట్టిన మనుషులు. మళ్ళీ అదే దేవుడు మనల్ని ప్రేమించి మనకు మాదిరి చూపించి మన మధ్యకు వచ్చి రండి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తానంటే సిద్ధబాటు లేకుండా బయలుదేరారు కొంతమంది. సిద్ధబాటు లేదు, నూనె లేదు. వాళ్ళ దగ్గర దీపాలు ఉన్నాయి కానీ ఎక్స్ట్రా నూనె తీసుకొని వెళ్ళలేదు. ఏం జరిగిందంటే, వాళ్ళు అనుకోకుండా నిద్రపోతున్న టైంలో వచ్చాడు దేవుడు. నిద్రపోతున్నప్పుడు వచ్చాడు. నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వస్తాడో, నీ సొంత పనులు చేసుకుంటున్నప్పుడే దేవుడు వచ్చేస్తాడో, నువ్వు లోక సంబంధమైన పనుల్లో ఉన్నప్పుడు వస్తాడు. జాగ్రత్త. నువ్వేమైనా బజార్కి వెళ్ళినప్పుడు వస్తాడో, పెళ్ళికి వెళ్ళినప్పుడు వస్తాడో, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వస్తాడో, నిద్రపోతున్నప్పుడు వస్తాడో. ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు వస్తే ఎంత బాగుంటుందో తెలుసా? పరలోకం వెళ్ళిపోతాం. బైబిల్ చదువుకుని ప్రభా పాపిని మారలేకపోతున్నాను ప్రభా క్షమించు ప్రభు అనుకున్నప్పుడు వస్తే అదృష్టవంతులు మీరు. ఎప్పుడు వస్తాడో తెలియదు దేవుడు. అలాంటి టెక్నిక్ వాడక చూస్తున్నారు జనాలు. అలా చివరిలో దొంగోళ్ళగానే వేద్దాం అనుకుంటున్నారు. అది జాగదం. ఎందుకంటే అందుకే దేవుడు ఇలాంటి దొంగేసాలు వేసి చివరిలో ప్రభువా పాపిని రక్షించని వెళ్ళిపోదాం అనుకుంటారని. మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎవరికే తెలియదు అన్నాడు దేవుడు. గొడవ లేని పని కదా, ఎవరికే తెలియదు. ఆల్వేస్ సిద్ధంగా ఉండాలి. చెప్తే మరి ఆశ్చర్యంగా బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డారు. ఎంతో దుఃఖకరం. రెండో విషయం మనం ఏం చూస్తామంటే, 15వ వచనం నుండి మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, 23 లేక 26 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ తలాంతుల గురించి రాయబడి ఉంది. అంటే ప్రతి మనిషికి జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, ఒక కుటుంబం ఇస్తాడు, ఒక బాధ్యత ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చినవి. వీడిని ఏం చేయాలంట? వీటన్నిటినీ చక్కగా వాడుకొని అభివృద్ధి చేసుకోవాలంట. ఏం చేయాలి చెప్పండి? అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకొని మళ్ళీ దేవుడు వచ్చినప్పుడు ఆయనకి లెక్క ఇవ్వాలంట. దేవుడికి లెక్క ఇవ్వాలి. అందుకే దేవుడు అంటాడు, దేవునికి ఇచ్చే నువ్వు దాసుకో. దేవుడి కూడా మనం దాచుకున్నాం అనుకో, అప్పుడు లెక్క అడుగుతాడు. మనం గొప్పవాళ్ళం అవ్వలేము. కాబట్టి ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషుల సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడంట. మన శక్తిని, మన భక్తిని, మన తగ్గింపు, మన విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ అలాంటి అద్భుతమైనటువంటి మాట రాసి ఉంటుంది తెలుసా బైబిల్లో? 15వ వచనంలో ఉంటుంది అది, 25వ అధ్యాయంలో. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడిచ్చాడు. కొంతమంది ఇవ్వకపోయినా నాకు అన్ని దీవెనలు ఉన్నాయంటారు. ఒకటిదే అన్ని అప్పుల్లో ఉంటారు, రోగాలతో ఉంటారు, పైకి అలాగ డబ్బా కొట్టుకుంటారు. అది చాలా అబద్ధం. అది నిజమైన సాక్ష్యం చెప్పాలి, సజీవమైన సాక్ష్యం చెప్పుకోవాలి. అలాగే అబద్ధ సాక్ష్యాలు చెప్పుకో. కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్పేస్తారు.
ఆదివారాలు వచ్చి సాక్ష్యాలు చెప్తారు చూసారా, చాలా చాలా అబద్ధాలు చెప్తారు. ఒక ఆవిడ అలా చెప్తుంటే ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయాక పాస్టర్ గారు క్షమించండి బాబు, అన్ని అబద్ధాలు చెప్పేద్దాం మా భార్య అంటున్నాడు ఆయన. ఓ సంఘంలో ఎక్కడ కాదులేండి, ఇలా ఉంటుంది. అబద్ధ సాక్ష్యాలు చెప్పుకోవాలా? అంత కర్మ ఏమి వచ్చిందండి మనకే? మన దేవుడు సత్యవంతుడు, మాట్లాడితే సత్యం మాట్లాడదాం, సాక్ష్యం ఉంటే చెప్పండి లేదా మానేద్దాం. సాక్ష్యం ఇచ్చాక కూడా చెప్పకపోతే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి అప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, ఎవరైతే దేవుడిచ్చిన పని నమ్మకంగా చేస్తారో, ఉద్యోగంలో నమ్మకత్వం, సేవలో నమ్మకత్వం, భక్తిలో నమ్మకత్వం నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు యేసయ్య అంటాడట, బలా నమ్మకమైన మంచి దాసుడా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు అప్పుడు దీవిస్తాడు మనం. బలా నమ్మకమైన మంచి దాసురాలా, నువ్వు కొంచెం భక్తి అయినా ఖచ్చితంగా కట్టావు, పరలోకానికి నీకు ఆల్రెడీ నీ పేరు అక్కడ ఉంది, నీకు సిద్ధంగా ఉంది. సోమరువైన చెడ్డదాసుడా, నువ్వు సోమరుడు, నువ్వు నమ్మకంగా ఉండవు, నీ భక్తి కరెక్ట్గా ఉండదు, నీ డిసిప్లిన్ కరెక్ట్గా ఉండదు, నువ్వు ఎందులోనూ కరెక్ట్గా లేవు. దేవుడు అంటాడట, ఎంత భయంకరమా మాట. మనం సోమరోళ్ళమా మంచివాళ్ళమా? ఆ మాట చెప్తూ దేవుడు అంటున్నాడు, సోమరవాడిని అగ్ని గుండంలో పాడవేయబడతాడు అని చెప్పబడతా ఉంది. మనకే దేవుడిచ్చే తలాంతులు, లేక మనకిచ్చిన ఆరోగ్యం, బలం, జ్ఞానం, భక్తి లెక్క అడుగుతాడు. నీ సేవకుడు నీకు కథలు చెప్పాడా? నీకు సేవకుడు డ్రామాలు చెప్పాడా? మరి నువ్వెందుకు పశ్చాత్తాపడలేదు? నీకు ఎందుకు రక్షణ రాలేదు? నువ్వెందుకు అన్ని ఆశీర్వాదాలు పొందలేదు? నీ సేవకుడు ఏమన్నా నీకు తప్పుడు బోధ చేశాడా? లేతాడు మాదిరిహీనంగా ఉన్నాడు, దొంగోడా? మీరు కరెక్ట్గా లేరా? ఆయన కరెక్ట్గా లేడా? మందిరం బాగలేదా? దేవుడు అడిగితే ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తాను? మనందరం కూడా అంతే. చివరగా ఇంకొక మాట మనం చూస్తాం దేవుని వాక్యంలో. ఏం చూస్తామంటే ఇక్కడ 31 నుండి 46 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ గొర్రెలు మేకలు అనే పదం వాడుతున్నాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీయులు ప్రజల మధ్యలో అలా చెప్తేనే అర్థమవుతుందని ఉదాహరణ అర్థమయ్యేలా చెప్తున్నాడు, కానీ మనం గొర్రెలు మేకలం కాదు. నిజంగానే అర్థం ఒకటికై దాన్ని ఉపమాన రూపంలో చెప్పాడు దేవుడు. యేసు ప్రభువును నమ్ముకొని క్రమమైన భక్తి కట్టిన వాళ్ళు గొర్రెలనియు, అప్పుడప్పుడు పై భక్తి కట్టుకున్న వాళ్ళు మేకలనియు దేవుడు చెప్తున్నాడు. ఇంత భక్తి కట్టుకొని నువ్వు మేకవైతే ఎడం వైపుకి వెళ్ళిపోతావు. ఎడం వైపు నుండే విశాల మార్గం, నరక మార్గం. నీవు భక్తి కట్టుకుని గొర్రెవలే ఉంటే నువ్వు కుడివైపుకి వెళ్తావు. కుడివైపున ఉన్నదే ఇరుకు మార్గం, అది పరలోక మార్గం. నీ కుడివైపున ఉంది పరలోక మార్గం, ఎడవైపున ఉంది నరక మార్గం. ఇంకా అర్థమయ్యేలా చెప్పనా? ఎడం వైపున ఎప్పుడు సాతాను దూత ఉంటాడు, మనం చేసే తప్పులన్నీ రికార్డ్ చేస్తాడు. కుడివైపున పరిశుద్ధాత్మ తండ్రి దేవదూతలను ఉంచుతాడు, మనం చేసే మంచి అంతా రాస్తారు. దేవుడు ఇప్పుడు మంచే, చెడు గురించి మాట్లాడడం. ప్రియులారా, 25వ అధ్యాయంలో దేవునికి లెక్కవలసిన వారమని, రాకడ సమీపంగా ఉందని, సిద్ధపడి దేవుడు పిలిచినప్పుడు వెళ్ళకపోతే, సిద్ధపడలేని కన్యకలు సిద్ధపరుచుకుందాం అనుకునేసరికి అప్పుడు సిద్ధపడడానికి టైం ఉండదు. సిద్ధపడ్డాక వెళ్ళారు పాపం. నూనె తెచ్చుకుందాం, వెలిగించుకుందాం దీపాలు అని సిద్ధపడ్డాక ట్రై చేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు దేవుడు ఎప్పుడో వస్తాడు అప్పుడు అప్పుడు చదువుదాం బైబిల్, అప్పుడు వెళ్దాం గుడికి, మానకుండా వెళ్ళిపోదాం. అప్పుడు ఏం చేద్దాం? మానకుండా వెళ్ళిపోదాం. అన్ని పూట్ల కుటుంబాన్ని కట్టి, అప్పుడు నాకు వద్దు ప్రభా, నాకు 30,000 జీతం అయితే నీకే ఇచ్చేస్తాను, 15,000 నీకు 15,000 నాకు అంటారు. 30,000 3,000 దేవునికి ఇవ్వలేరు. మనం లాస్ట్లో భక్తి కడదామంటే అది సాగదని ఉందండి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి పాత కొత్త నిబంధనలో. ఏనాటికి ఈడానాటికి చాలు. ఏ రోజు చేసిన అద్భుతాలకు ఆ రోజు స్తుతించు. ఏ రోజు నీకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని మహింపరచు, నమ్మకంగా ఉండు. ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. నీ సన్నిధి మా మధ్యలో ఉందని మీకు స్తోత్రాలు. అయ్యా, నేను లెగలేను, నేనేమైపోతాను అనుకున్న సమయంలో నా యేసయ్యా అని నేను కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, నా తప్పులు ఒప్పుకుంటూ, నా పాపాలు ఒప్పుకుంటూ, నా కన్నీళ్ళు కారినప్పుడు, ఆమెనన్నప్పుడు ఎన్నోసార్లు స్వస్థపరిచావు ప్రభా. అలాంటి విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి. మేము నమ్ముకునే దేవుడు ఆత్మీయ ఉన్నాడు. మా డాక్టర్ ఆత్మీయ డాక్టరు, మా మందులు ఆత్మీయ మందులు, మా బలము, మా తిండి అన్నీ ఆత్మీయమైనవే. మాకు కనబడకుండానే అన్నీ యేసయ్య సప్లై చేసేస్తాడు. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్. ఈ రాత్రి నువ్వు నన్ను మమ్ములను మీరు ముట్టండి, తాకండి నా తండ్రి.
ఎంత అద్భుతమైన గ్రంథం మత్తయి 25వ అధ్యాయంలో ఎంత విలువైన మాటలు చెప్పావు నాయన. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారండి మారండి మారండి, తొందరగా మారి నేను ఇచ్చే దీవెనలన్నీ పొందుకోండి అని చెప్తే మేము ఆలస్యం చేసి దీవెనలను పోగొట్టుకొని బలహీనమై సాతానుడికి లొంగిపోతున్నాం ప్రభా. తద్వారా మా జీవితం గతించిపోతుంది, ఆనందించలేకపోతున్నాం, బలంగా ఉండలేకపోతున్నాం. ఇంకా మా అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు మారలేదు ప్రభా. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. మా స్నేహితులతో కలిసి తింటాం, తిరుగుతాం నాయన, తిండి పెడతాం, డబ్బులు ఇస్తాం, బట్టలు ఇస్తాం, అన్నీ చేస్తాం, కానీ నిన్ను ఇవ్వలేకపోతున్నాం ప్రభా. నిన్ను అందించేవాళ్ళంగా చేయి నాయన. నీ వాక్యాన్ని ఒకరికొకరు అందించుకునేవాళ్ళుగా. నీ వాక్యము, నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావు, ఎందుకు ఈ బైబుల్ చదువుతున్నావు? నా ప్రియబిడ్డలారా, మీకోసం ఎందుకు ప్రాణం పెట్టానో తెలుసా? నేను మీ మేలు కోసం, క్షేమం కోసం, మీ ఆశీర్వాదం కోసం, మీ దీర్ఘాయువు కోసం, మీ పిల్ల పాపలు క్షేమంగా ఉండడం కోసం, మీ దేశము, మీ సస్యశ్యామ పంటలన్నీ సమృద్ధిగా ఉండడం కోసం నేను వాక్యాన్ని రాశానయ్యా. నా బోధలు వినండి, నా బోధలు పాటించండి, అప్పుడు మీరు దీవించబడతారని చెప్పావు. కానీ బైబిల్ని పక్కన పెట్టేశారు, సత్య బోధన పక్కన పెట్టేశారు, కథలతో, తప్పుడు బోధలతో మనుషులను మభ్యపెడుతున్నారు నాయన. మనుషులను మార్చరా, గ్రహింపు లేకుండా పరిగెడుతున్న గుడ్డి మనుషులుగా ఉన్న వాళ్ళని మార్చండి. తప్పుడు బోధలు చేయకుండా సేవకులందరి మీదకి నీ బలమైన ఆత్మ, ప్రవచనాత్మ, పరిశుద్ధాత్మతో నింపి పశ్చాత్తాపముతో ఒక్కొక్కరు నేను సహం క్రీస్తు వలె మమ్ములను మార్చండి. ఈ రాత్రి అనారోగ్య వ్యాధులతో ఉన్న వాళ్ళు ముట్టండి, ఎవరు బలహీనంగా ఉన్నారో ముట్టి రేపు పరిశుద్ధన కొరకు సిద్ధపరచుము. గతించిన ఈ నెలంతా తోడై ఉన్నందుకు వందనాలు. రేపు పరిశుద్ధమైన మార్చి మొదటి దినము కాబట్టి మార్చి నెలంతటి కొరకు మమ్ములను సిద్ధపరచు. ఈ సేవకు సపోర్ట్ చేస్తూ ఈ చిన్న మందిరానికి, పరిచర్యకు నా తండ్రి నాయన ఎవరెవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరినీ, ఆ బిడ్డలకి జ్ఞానము, తెలివి, వారి ఉద్యోగాల్లో దీవెన, వారికి ఆరోగ్యాలు, వాళ్ళకి ఆశీర్వాదాలు మీరు దయచేయండి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి కానుక కూడా నాయన ఎవరెవరికి ఇచ్చుట నీ చిత్తమైనదో ఈ చిన్న పరిచర్య ద్వారా కొద్ది మంది అయినా సరే, విధవరాండ్రు, దిక్కులేని వాళ్ళు, మా కొరకు ప్రార్థిస్తున్న దైవజనులకు నాయన మా దశమ భాగములు, మా కానుకలు మేము సమర్పించుకునే వాళ్ళంగా, నేను యథార్థంగా ఉండినట్లుగా నాయన, ఖచ్చితంగా బ్రతుకున్నట్లుగా నాకు సహాయం చేయండి నాయన. నన్నును దర్శించుము, మమ్మల్ని అందరినీ దర్శించుము. ఈ రాత్రి మమ్మల్ని మీ రక్తంతో కడిగి నీ దీవెనతో పంపించమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.